జై భారత్ వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ తర్వాత తిరిగి మళ్ళీ పాకిస్తాను ఆ బోర్డర్లో దాడులు చేయటం, అమాయకులైనటువంటి పౌరుల మీద తెగబడటం, వాళ్ళ యొక్క ప్రాణాలను బలికోవడం అనేటువంటిది సాగిపోతూనే ఉంది. సరే, ఈ నేపథ్యంలో భారతదేశంలో రెండు సున్నితమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఏమిటి అన్నట్లయితే పాకిస్తాన్లోకి సమీపంలో ఉన్నటువంటి రాజస్థాన్, పంజాబ్. ఈ రాజస్థాన్, పంజాబ్లో ఆల్రెడీ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకు ఈ రెండు రాష్ట్రాల్లో ఎంత వెంటనే ఒక్కసారిగా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? రాజస్థాన్, పంజాబ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంత అప్రమత్తంగా ఉన్నారు? ఏం జరగబోతా ఉంది? తిరిగి మళ్ళీ దాడులకు తెగబడుతుందా? అంటే వాళ్ళ యొక్క పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు చూసినట్లయితే బద్దలా తీర్చుకుంటాం, దెబ్బకి దెబ్బ తీస్తామని చెప్పని నిన్నటి నుంచే జబ్బలు చరుస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ రెండు రాష్ట్రాలను ప్రత్యేకించి ఎందుకు భారతదేశం అలర్ట్ జారీ చేసింది అనేది ఒక్కసారి మనం అంటే అటు ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, కానీ సౌత్లో మనకేంటండి అనేది అక్కడ భౌగోళికంగా ఆ ప్రాంతాలు ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది తెలియదు. కాబట్టి దీన్ని ఒకసారి మనం బ్రీఫ్గా ఒకసారి రివ్యూ చేసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే భద్రతను మరింత కట్టుదిట్టం ఎందుకు చేశారు అన్నట్లయితే భారతదేశం ఉత్తర ప్రాంతంలోని 27 విమానాశ్రయాలను కూడా దాదాపుగా మూసివేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ పరిస్థితి చూస్తేనేమో అక్కడ ఒక్క లాహోర్లో తప్ప ఇస్లామాబాద్లోని మిగతా విమానాశ్రయాలన్నీ అవి మూసేశాయి. తర్వాత ఇటు చూస్తేనేమో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మన విమానాలను కూడా ఆపేసేసినటువంటి పరిస్థితి. ఎందుకు కారణం ఏంటి అన్నట్లయితే పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి కాల్పులకి తెగబడుతున్నటువంటి పరిస్థితిలో జోధ్పూర్లో అన్ని ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు వీళ్ళందరినీ కూడా ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన అవన్నీ క్లోజ్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పని ఆల్రెడీ ప్రారంభించారు. ఉరీ ప్రాంతంలో గ్రామస్తులందరినీ కూడా తరలించడానికి జమ్మూ కాశ్మీర్ దాదాపుగా 50కి పైగా బస్సుల్ని సిద్ధంగా ఉంచి వాళ్ళందరినీ తరలిస్తూ ఉంది. ఇక ఉత్తరాఖండ్లో పోలీసులు కూడా వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాఖండ్లో కూడా భద్రత పెంచిన పరిస్థితి. కారణం ఏంటంటే చార్ధామ్ యాత్ర గతంలో మనకు తెలిసిందే, ఆ యాత్రికుల మీద ఏ విధంగా తెగబడ్డారనేది. అందుకని ఇప్పుడు చార్ధామ్లో చాలా ప్రత్యేకమైనటువంటి నిఘా అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇక రాజస్థాన్, పంజాబ్లో తాజా పరిస్థితి చూసుకున్నట్లయితే ఏంటంటే రాజస్థాన్లోని గంగానగర్, బికనీర్, జైసల్మేర్, బార్మేర్ ఇవన్నీ ఈ సరిహద్దు జిల్లాల్లో ఈ సరిహద్దుల్లో ఉన్న మొత్తం కార్యాలయాలన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. బికనీరు, జోధ్పూర్లో విమానాలు కూడా ఆగిపోయాయి, విమానాశ్రయాలను క్లోజ్ చేసేశారు. జైపూర్ విమానాశ్రయంలో 4 విమానాలను రద్దు చేశారు, హై అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా సిబ్బంది మొత్తాన్ని కూడా పెంచి నిఘా పెంచారు. అంటే నిమిషానికి కూడా అక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి డేగ కళ్ళతో అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. జైసల్మేర్, బార్మేర్లో ప్రజలందరూ కూడా అక్కడ తెల్లవారుజామున ఫైటర్ జెట్ విమానాల శబ్దాలు విన్నాము అని చెప్పారు. ఇది తెలిసిన వెంటనే అక్కడ అందరూ కూడా హై అలర్ట్ అయిపోయారు. అంటే బికనీరు, గంగానగర్లో ఆ ప్రాంతాల్లో కూడా కొంత ఈ చొరబాటుదారులు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది కూడా జల్లెడ పడుతున్నారు. అక్కడ స్థానిక అధికారులకి కూడా అంతర్గత భద్రతని పెంచి అక్కడ పరిసరాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడా రెడీ అయిపోయారు. అంటే ఒక రకంగా అక్కడ పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం అనేటువంటిది వచ్చేసింది. బార్మేర్లో సరిహద్దు భద్రతా దళం BSF ఆల్రెడీ రంగంలోకి దిగిపోయింది. అదేవిధంగా పంజాబ్ పరిస్థితికి వచ్చినట్టయితే పంజాబ్ సరిహద్దులోని అన్ని జిల్లాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. వాళ్ళు కూడా మొత్తం బహిరంగ కార్యక్రమాలన్నీ రద్దు చేసేశారు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో లైటింగ్ షట్డౌన్ చేసేశారు. దాడులకు గనక తెగబడితే మేము సిద్ధంగా ఉన్నాం దెబ్బకి దెబ్బ తీయడానికి అని చెప్పిన పంజాబ్ ప్రభుత్వం కూడా చెప్పింది. సరిహద్దు వెంబడి భద్రతని BSFని కట్టుదిట్టం చేశారు. అంటే దాదాపుగా కర్తార్పూరు కారిడార్ మొత్తం కూడా
మూసేసిన పరిస్థితి. పంజాబ్ పోలీసులు అక్కడ ద్వితీయ శ్రేణి రక్షణ కవచంగా వాళ్ళందరూ ఉన్నారు, భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తూ. ఈ విధంగా అక్కడ దాదాపుగా ఏంటంటే రెడీ టు అటాక్ అనేటువంటి పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చింది. ఎందుకని ఈ రెండు రాష్ట్రాలకి వచ్చింది అని కనుక ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే, దాదాపుగా పశ్చిమ వాయువ్య దిశలో పాకిస్తాన్తో చాలా లాంగ్ పొడవైనటువంటి సరిహద్దు ప్రాంతం, అంటే 1070 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ప్రాంతం ఈ రాజస్థాన్కి ఉంది. తర్వాత రాజస్థాన్లోని కొన్ని సరిహద్దు జిల్లాలు, ముఖ్యంగా ప్రధానమైనటువంటి పాకిస్తాన్లో 4 నగరాలకి ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన అంశం ఏంటంటే బహావల్పూర్, అంటే భారత వైమానిక దళం దాడి చేసినటువంటి ప్లేస్ ఏదైతే పాకిస్తాన్లో ఉందో ఇది రాజస్థాన్కి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా పంజాబ్ విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ పశ్చిమ దిశలో పాకిస్తాన్తో 425 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉంది. అంతే, జస్ట్ 425 అంటే అది పెద్ద క్షమణలకు ఇది కాదు. అంటే మీకు చెప్పాలన్నట్టయితే మన విజయవాడ నుంచి వైజాగ్, కాదన్నట్లయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి కొంచెం యువతలో, అంత ఇంచుమించు అంత డిస్టెన్స్లోనే ఉందన్నమాట ఇది. కాబట్టి ఈ రెండు అందుకనే ఇక్కడ చాలా హై అలర్ట్గా ఉన్నాయి. పాకిస్తాన్తో సరిహద్దు పంచుకునే ప్రాంతాలు ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏమిటి అన్నట్లయితే రాజస్థాన్లో గంగానగర్ ఉంది, బికనీర్ ఉంది, జైసల్మేర్ ఉంది, బార్మేర్, ఈ జిల్లాలన్నీ కూడా దాదాపు ఇంచుమించు దగ్గరగా అంటే డ్రోన్ల ద్వారా ఇక్కడికి అటాక్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడికి ఆయుధాల సరఫరా కూడా డ్రోన్ల ద్వారా గతంలో జరిగాయని చెప్పని, ఇది ఎడారి ప్రాంతం కాబట్టి జైసల్మేర్ తెలిసిందే పూర్తిగా ఎడారి ప్రాంతం. అక్కడ కంచె ఉన్నా కూడా అనేక రకాలైనటువంటి చొరబాట్లు సుదీర్ఘకాలంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జైసల్మేరు, బార్మేర్లో వాటిని కూడా వీళ్ళు ఎయిర్ బేస్లుగా లక్ష్యంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. పంజాబ్లోని అమృత్సర్, తరన్ తరన్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా, గుర్దాస్పూరు, పఠాన్కోట్, ఈ జిల్లాలన్నీ కూడా దాదాపుగా పాకిస్తాన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలుగా తెలుస్తున్నాయి. కాబట్టి అంటే ఈ రెండు కూడా బార్డర్ స్టేట్స్ కాబట్టి ఇక్కడ ఫైటర్ జెట్ విమానాలు ఒక ట్రయల్ బేస్లో రాత్రిపూట తిరిగాయి, ఎగిరాయి అనేటువంటి ఒక సమాచారం ఏదైతే అందిందో ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళు ఒక రకంగా రెక్కీ నిర్వహించినట్టుగా జరిగింది కాబట్టి ఏ క్షణంలోనైనా ఆ ప్రాంతాల్లో దాడులు జరుగుతాయనే దీంతోనే సిద్ధంగా ఉన్నారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్కి సమీపంలో ఉన్నటువంటి పంజాబ్, రాజస్థాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు కూడా ప్రస్తుతం అయితే ఒక రెడ్ అలర్ట్లో ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందనేది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.